అంబ తన బాధకు భీష్ముని బాధ్యునిగా భావించి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేసింది. ఆమె వివిధ రాజుల నుంచి న్యాయం కోరింది. కానీ భీష్ముడి శక్తిని సవాలు చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఆమె ఋషుల వైపు తిరిగి ప్రభువు పరశురాముడు మాత్రమే తనకు సహాయం చేయగలడని తెలుసుకుంది. భీష్ముడు ప్రభువు పరశురాముని శిష్యుడు. అంబ హస్తినాపూర్లో జరిగిన సంఘటనలని వివరిస్తుంది మరియు ప్రభు పరశురాముడికి న్యాయం కోసం వేడుకుంటుంది. ఆమె దీనస్థితికి చెలించిపోయిన ప్రభు పరశురాముడు భీష్ముని తన విధిగా పేర్కొంటూ అంబను వివాహం చేసుకోమని కోరాడు. భీష్ముడు నిరాకరించాడు. అతనికి బ్రహ్మచర్య యొక్క ప్రాణాన్ని గుర్తు చేశాడు. ఈ తిరస్కరణ ప్రభు పరశురాంకి కోపం తెప్పించింది. ఇది ఇద్దరు క్రూరమైన యోధుల మధ్య తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. దేవి గంగ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. భీష్ముడు పరశురాముడికి వ్యతిరేకంగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ దివ్య ఋషి నారదుడు మరియు దేవతలు జోక్యం చేసుకొని ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధాలని ఉపయోగించడంపై తమ ఆందోళనని ప్రదర్శించారు. యుద్ధం ప్రతిష్టంభనతో ముగిసింది. ఇప్పటికీ ప్రతీకార జ్వాలలచే దహించబడిన అంబ భగవాన్ శివుని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సులకు లోనవుతూ కనికరం లేని అన్వేషణను ప్రారంభించింది. ఆమె అచంచలమైన సంకల్పం మరియు తీవ్రమైన సన్యాసం చివరికి దేవతను కదిలించాయి మరియు అతను ఆమె ముందు ఒక దైవిక దృశ్యంలో కనిపించాడు. భగవాన్ శివుడు ఆమె భక్తికి ముగ్ధుడై అంబకి వరాన్ని ఇచ్చాడు. అది విధి గమనాన్ని మార్చేస్తుంది. ఆమె పునర్జన్మ పొంది భీష్ముడి మరణానికి కారకురాలనవుతామని ఆమెకు హామీ ఇచ్చాడు. వరదాన్ సురక్షితంగా ఉండటంతో అంబ తన విధిని దృఢమైన హృదయంతో స్వీకరించింది మరియు అంత్యక్రియల చితి యొక్క అగ్నికి లొంగిపోయింది. ప్రతీకారం యొక్క హామీతో ఆమె ఆత్మ ప్రకాశిస్తుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె ఆత్మ విశిష్టమైన పాంచాల రాజ్యం యొక్క యువరాణి శిఖండినిగా పునర్జన్మ పొందింది. ఆమె విధిని నెరవేర్చడానికి వేదికను ఏర్పాటు చేసింది.